ఈ ప్రపంచంలో అతి మధురమైనది ఏమన్నా ప్రసాదం ఉంది అంటే అది తిరుపతి లడ్డూనే. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి తిరుపతి లడ్డు. అలాగే ఈ పెండెంట్ చూసినారా, సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది. సో అందుకే చాలా బాగుందని ఇదైతే తెచ్చుకుందనమాట మమ్మీ. మీకు తెలిసిందే మమ్మీ సేవకు పోయింది. సో సేవకు పోయి వస్తువులన్నీ తీసుకొని వచ్చింది. అండ్ ఇంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏ ప్రసాదమైనా సరే ఫస్ట్ దేవుడికి పెట్టడం అలవాటు. సో దేవుడికి పెట్టేసినాము. ఆల్సో యాత్రకు పోతే పాత్ర తీసుకొని రావాలంటారని అది చిన్నదైతే తీసుకొని వచ్చినారు. అండ్ తిరుపతి నుంచి తీసుకొని వచ్చింది ఈ మామిడికాయలు, అనంతపూర్లో లేవని. హలో, వెల్కమ్ టు మై ఛానల్. మమ్మీ చూడండి 10 days 13 days అనమాట తిరుపతి సేవకు పోయింది, వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి. ఈరోజే వచ్చింది. మన కోసం ఏమేమి తెచ్చిందో చూద్దాము. మనమే ఇంకా కీ ఓపెన్ చేస్తున్నాం అనమాట. జనరల్గా ఎక్కడికి పోయి వచ్చినా కూడా అదొక అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఏం తీసుకొని వచ్చినావు మమ్మీ, ఏం తీసుకొని వచ్చినావు. కానీ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కడికి పోయినా పక్కా తీసుకొని వస్తుంది అనమాట మా మమ్మీ. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడన్నా తక్కువ, కానీ నేను డిగ్రీలో ఉన్నప్పుడైతే అసలు 2-3 డబ్బాలు పెట్టుకునేదాన్ని ఇయర్ రింగ్స్. అన్ని ఉండేటివి నా దగ్గర, అమ్ముకునే వాళ్ళ దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు తక్కువే అనమాట. సో ఇంక ఇవన్నీ శారీస్ అవన్నీ అనమాట. ఈ శారీస్ చూడండి, సేవ చేసే శారీసు. అది బుక్ చేసుకోవాలంటే ఒక 1 month ముందు బుక్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత మనం సేవ చేసేయచ్చు. ఎంతో పుణ్యము, ఇంకా ఇంకా చాలా అనమాట. అండ్ మా మమ్మీకి గుడి దేవుడి దగ్గర ముందర 2 రోజులు డ్యూటీ చేసినారంట. షీ ఫీల్స్ సో హ్యాపీ. అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి, దానిపైన యాపిల్ ఉందని యాపిల్ ల్యాబ్ బ్యాగ్ అని తీసుకొని వచ్చింది. ఈ గిన్నె ఏంటనుకుంటున్నారా, ఇది ఏమంటారు, యాత్రకు పోతే పాత్ర తీసుకొని రావాలంటారని తీసుకొని వచ్చిందంట. ఇది ఒక చిన్న సామెతలాగా. ఇంకా ఈ కవర్స్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. అలాగే చూడండి, తిరుపతి ప్రసాదం లడ్డు. ఆల్రెడీ ఇంకా మీకు తెలిసిందే, మనం చూస్తూ ఉండలేము, తినేస్తాము. బట్ కానీ మీకు చూపిద్దామని అయితే చూపిస్తాను అనమాట. అలాగే శ్రీకాళహస్తి, ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళు కూడా చూసేసి వచ్చినారు మమ్మీ. సో మొత్తం లడ్డూలలో ఒక 2 లడ్డూలేమో అంతా చిదిమిపోయి పొడి అయిపోయినాయి. అద్దో అవి ఇవే అనమాట. మిగిలిన లడ్డూలన్నీ బాగున్నాయి. సో అలాగే ఇంకా ఇంట్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక అట్టపెట్టి నిండా పెట్టేసినాము. అయినా కూడా ఇంకేదో ఒకటి గుర్తుగా తీసుకొని రావాలని మాకు ఇంకెంతో ఇష్టమైన రాముడిని అయితే తీసుకొని వచ్చేసినాము. అసలు ఇది షేర్ చేసుకోకూడదు అనుకున్నాను, కానీ సర్లే, ఇంకా ఎలాగో మమ్మీ తిరుపతి పోయింది, వంట చేసి వీడియోస్ చేసేవాళ్ళు లేరు. సో ఛానల్లో పెట్టడానికి కూడా కావాలి కదా అనేసి ఇది చిన్న ఒక లాగ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. దీంట్లో ఏం కుకింగ్ అవన్నీ ఏమి ఉండవు. మమ్మీ అక్కడి నుంచి ఏం తీసుకొచ్చిందో చూపించడం మాత్రమే ఉంటాయన్నమాట. సో కాళహస్తిలో కూడా తీసుకొని వచ్చింది. యాక్చువల్లీ నేను పాలకోవా చెప్దామని అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. ఇది బాబా కోసం అని తీసుకొని వచ్చింది, కానీ బాబాకి సరిపోదు. సో అందుకే ఇంక వినాయకుడికి పెట్టేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇంక ఇది మీకు తెలిసిందే, అంటే చాలామంది చిన్నప్పటి నుంచి ఇట్లా సామెత అంట, ఊరికే పోతే ఎక్కడైనా యాత్రకి రిటర్న్ రాకూడదంట, వచ్చేటప్పుడు ఏదో ఒకటి చిన్న సామాను తీసుకొని రాళ్ళంట. సో అందుకే మమ్మీ ఇది తీసుకొని వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇట్లా తీసుకొని వచ్చినారా? తీసుకొని వచ్చింటే కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఇంకా మామూలుగా బయట దొరుకుతాయి కదా షాప్స్లో, కొండపైన బయట పెట్టింటారు కదా, అక్కడైతే కొన్ని తీసుకొని వచ్చిందనమాట మమ్మీ. ఇది చూడండి, గోవింద నామావళి. ఇది ఎప్పుడైనా మనము ప్రశాంతంగా పూజ చేసుకున్నప్పుడు చదువుకోవచ్చు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ 200 అంట. ఎందుకు తీసుకొచ్చినావు మమ్మీ అంత కాస్ట్ పెట్టి? ఆడ ముందు ఎక్కువ కాస్ట్ ఉన్నాయంటే ఉన్నీలే బాగుంటాయి బ్లాక్ అని చెప్పి తీసుకొని వచ్చింది. సో ఇట్లాంటి కొన్ని బుట్టలు ఇప్పుడే కాదు, ఎక్కడికి పోయినా కూడా తీసుకొని వస్తుంది మమ్మీ. ఈ కవర్లో మొత్తం అన్ని ఇట్లాంటి దండలు, ఇంకా కొన్ని పెండెంట్లు, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి అనమాట. సో చేతికి కట్టుకునే దారాలు, ఇది జాపాల ఆంజనేయ స్వామి దారాలు అక్కడ తీసుకొని వచ్చినవి. అలాగే 2 చిన్న గదలు కూడా తీసుకొని వచ్చింది మమ్మీ. ఆంజనేయ స్వామి గదలు కూడా తీసుకొని వచ్చింది. అవి చాలా బాగుంటాయి. అండ్ ఈ పూసలు బయట ఎక్కడన్నా, అంటే ఇప్పుడు మాకు అనంతపూర్లో ఒక ఫేమస్ ఉంది కమలనగర్ అని, ఆడపోతే చాలా రేటు, అందుకే అక్కడ నుంచి తీసుకొని వచ్చింది. దీనిలోని తీసేసి మళ్ళీ మనకు నచ్చిన మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇన్నైతే తీసుకొని వచ్చిందనమాట మమ్మీ. మీకు కంటిన్యూస్గా చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఈ పూసలు జస్ట్ ఇప్పుడు ఇట్లా ఇట్లా ప్లెయిన్గా అనుకో తక్కువ కాస్ట్ పడతాయి అన్నమాట. అదే మనం తీసుకొని వచ్చి దీనిలో తీసేసి మళ్ళీ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి మమ్మీ శారీస్లోకి, అట్లా ఎక్కడికైనా ఎవరైనా వేసుకోవచ్చు మ్యాచింగ్. సో అందుకే తీసుకొని వచ్చిందనమాట మమ్మీ. అండ్ ఒరిజినల్లీ ఇవి చాలా కాస్ట్ ఉంటాయి, బట్ ఇట్లా చిన్నగా అయితే కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. సో ఈ దారాలన్నీ మీకు తెలిసిందే కదా, చిన్నప్పుడైతే ఈ దారం కోసం ఎంత గొడవ పడేవాళ్ళము, కానీ దొరికేది కాదు. దొరికినా ఒక్క దాంట్లో హాఫ్ చేసి ఇద్దరికి కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు కట్టుకునే వాళ్ళే లేరు. తీసుకొచ్చినా కూడా ఇంట్లో ఎవరు మాకొద్దు అంటున్నారు అనమాట. సో ఇంక ఇట్లాంటివి కొన్ని పెండెంట్లు, చైన్లు ఇవన్నీ నార్మల్గా అసలు మా మమ్మీ కోసం కొనుక్కుంది కొన్ని. అంటే ఎంత గోల్డ్ ఉన్నా ఒక్కొక్కసారి మ్యాచింగ్ అనేది ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. సో అట్లా కొనుక్కోయింది. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ నా కోసము. ఎందుకు మమ్మీని తీసుకొచ్చినా అన్నా కూడా సరేలే తీసుకొని వచ్చినా అని చెప్పింది. అంటే ఇప్పుడనేం కాదు, ఎప్పుడైనా సరే ఎక్కడివైనా తీసుకొని వస్తుంది అనమాట. మీ ఇంట్లో కూడా మీ మమ్మీలు ఎక్కడైనా పోతే మీకోసం ఏమన్నా ఖచ్చితంగా తీసుకొని వస్తారులే. ప్రతి అమ్మ పక్క తీసుకొని వస్తుంది. అంటే మనమన్నా ఇంకా అమ్మ కోసం ఏం తీసుకొని రామేమో, కానీ అమ్మ మాత్రం పక్క మన కోసం అన్నీ తీసుకొని వస్తుంది అనమాట. ఇది నాకు నచ్చింది అనమాట. అన్నిట్లలోనూ ఇది కొంచెం ఫేవరెట్ అనిపించింది. ఎందుకంటే ఆ డాలర్ అట్లా వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండడం వలన కొంచెం హైలైట్ అనిపించింది అనమాట. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి. సో ఇట్లా అన్నీ ఇంకా పొద్దున్నే ఈరోజు పొద్దునే వచ్చింది. సో అన్నీ ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఒకసారి ఈ డాలర్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో, లక్ష్మీ డాలరు. అండ్ అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా అంతే, పైన లక్ష్మి ఉంది, కింద బుట్టలు ఉన్నాయన్నమాట. సో అన్నీ నాకు తెలిసి ఒక 3 జతలు బుట్టలు తీసుకొని వచ్చింది మమ్మీ. ఒకటి కొంచెం ట్రెండీగా తీసుకొని వచ్చింది ఇయర్ రింగ్స్ని. ఏం తీసుకొని వచ్చినా మాకు నచ్చుతాయని కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదని తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ పూసల వ్యాపారం అంతా ఏందమ్మా మాకి అని అనుకుంటారా, ఇంక నేనేం చెయ్యలేను. అంటే ఇంక ఇట్లాంటివి అనమాట. కొంతమందికి కొన్ని ప్రీషియస్ అనిపిస్తాయి, నాకైతే ఇవి ఇంకా ఇప్పుడు నేను తక్కువైపోయింది. కానీ లైక్ ఐఎమ్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఎన్ని డబ్బాలు నింపేదాన్నో, కమ్మలు, గాజులు, ఇయర్ రింగ్స్ అసలు మొత్తం కొనేదాన్ని అనమాట. నా మనీ అంతా కొంచెం ఎక్కువ ఇక్కడే పెట్టేసేదాన్ని, పాకెట్ మనీ అట్లాంటివన్నీ దాచిపెట్టుకొని. సో ఫైనలీ అయితే మమ్మీ ఇవన్నీ తీసుకొని వచ్చేసింది. ఇదొకటి, ఇంకా ప్రసాదము, ఎన్ని తీసుకొని వచ్చినా ఈ ప్రసాదమే అనమాట గ్రేట్. ఆ వాటరు తలపైన చల్లుకోవడానికి తీసుకొని వచ్చేసింది. సో చూసినారు కదా, ఇవన్నీ తీసుకొని వచ్చేసింది అనమాట మమ్మీ. అండ్ ఎప్పుడన్నా సరే అంటే ఇప్పుడు మమ్మీ అయినా ఎవరైనా సరే బయటకి ఎక్కడైనా ట్రిప్ పోయినారంటే వచ్చిన వెంటనే ఏం తీసుకొచ్చినావు అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్టే అనమాట ఇది. సరే నేను ఒకటే చూడడం ఎందుకు, మీరు కూడా చూడండి అని అయితే చూపిస్తున్నాను. అండ్ చూసినారా, ఈ మ్యాంగోస్ తిరుపతి నుంచి మోసుకొని వచ్చింది. ఎందుకు మమ్మీ అనంతపూర్లో దండిగా దొరుకుతాయి, అసలు కాస్ట్ కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి అన్నా కూడా ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి అని ఇది అని చెప్పి తీసుకొని వచ్చింది. లిటరలీ ఇన్ని మ్యాంగోస్ని తిరుపతి నుంచి తీసుకొని రావాలంటే చాలా కష్టము. ఇంకా మా అమ్మ ఫ్రెండ్ ఇంకో ఆంటీ ఉంది, ఆ ఆంటీ అయితే ఆల్మోస్ట్ ఒక సగం సంచికి తీసుకుందంట. ఆ ఆంటీ ఎట్లా మోసుకొని వచ్చిందో ఏమో మాకు తెలియదు, కానీ మేమైతే ఎందుకు మమ్మీ ఉండే లగేజ్ చాలని మళ్ళీ మ్యాంగోస్ అని అంటే నీళ్ళు మీకోసం మేము మంచి స్వీట్గా తినాలని అని చెప్పింది. నిజంగానే చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. ఏదేమైనా చిత్తూరు మామిడి పళ్ళ గురించి మీకు తెలిసిందే, చిత్తూరు ఎంత ఫేమస్ మ్యాంగోస్ అంత రుచిగా ఉంటాయి అన్నమాట. సో చూసినారు కదా, ఇంకా మేము చిత్తూరుకు వెళ్ళకుండానే చిత్తూరు మామిడి పళ్ళు అయితే తినేస్తున్నాము. సో మమ్మీ అయితే మా కోసం ప్రేమగా ఇన్ని మామిడి పళ్ళు అలాగే ఇన్ని వస్తువులు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన లడ్డు ప్రసాదాన్ని అయితే తీసుకొని వచ్చింది. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలలో తిరుపతి లడ్డు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన రాష్ట్రాలే కాదు, మన దేశంలోనే ఉండరు. ఎవరైనా సరే ప్రసాదం కొంచెం దొరికినా కళ్ళకద్దుకొని తినేస్తారు. నిజంగా అంటే ఆ పవిత్రత ఇంకా ఆ రుచి అన్నీ అన్నమాట. ప్రసాదాన్ని ఇంకా రుచి అవన్నీ చెప్పలేము, బట్
చాలా బాగుంటుంది అనమాట. సో ఏ ప్రసాదమైనా సరే ఫస్ట్ దీపం చేసేసి దేవుడి ముందర పెట్టేసి ఒక ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నిచ్చి ఆ తర్వాత మేము తీసుకుంటాం అనమాట. నార్మల్గా అయితే ఒక నైట్ మొత్తం పెట్టేస్తారు, కానీ తిరుపతి లడ్డు కదా టెంప్ట్ చేసేస్తుంది అనమాట. సో అందుకే అనమాట. అలాగే ఒక మామిడి పండు కూడా పెట్టేసినాము. సో ఇది అనమాట తిరుపతి ట్రిప్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఓకే, బాయ్ బాయ్.